తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. రోజులు గడిచే కొద్దీ సినిమా వసూళ్లు తగ్గుతూ వస్తుంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో కొత్త సినిమాలు బరిలోకి దిగితే కలెక్షన్లు మరింత డ్రాప్ అవుతాయి. థియేటర్ల కౌంట్ తగ్గడంతో పాటు కొత్త సినిమాల క్రేజ్ కారణంగా పాత సినిమాల వసూళ్లు తగ్గుముఖం పడతాయి. గాలోడు సినిమా విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవ్వొచ్చని మొదట్లో అందరూ అనుకున్నారు. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాబట్టి వాటి ముందు గాలోడు సినిమా నిలకడగా రాణించడం కష్టమేనని భావించారు. కలెక్షన్లు పెద్దగా రాకపోవచ్చని అనుకున్నారు. ఇన్ని రోజుల పాటు ఇతర సినిమాల నుంచి పెద్దగా పోటీ లేకపోవడం వల్ల నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ మంచి వసూళ్లను నమోదు చేయగలిగిందని, కానీ ఆ 3 సినిమాలు వచ్చాక తప్పకుండా తట్టాబుట్టా సర్దేయొచ్చని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేశాయి. వీలైతే కొద్దో గొప్ప కలెక్షన్లతో కాస్త నెట్టుకు రావచ్చేమో కానీ డీసెంట్ ఫిగర్స్ నమోదు చేయకపోవచ్చని ఊహించారు. అయితే ఆ ఊహాగానాలన్నింటినీ తిప్పికొడుతూ ఈ గాలోడు సినిమా మంచి వసూళ్లను కలెక్ట్ చేస్తోంది. రిలీజ్ అయిన కొత్త సినిమాలను ధీటుగా ఎదుర్కొంటూ డీసెంట్ కలెక్షన్లను నమోదు చేస్తూ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. తొలుత 8వ రోజు అంటే ఆ 3 సినిమాలు రిలీజ్ అయిన శుక్రవారం నాడు ఈ గాలోడు సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని కేవలం 30 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. థియేటర్ల కౌంట్ తగ్గడం, కొత్త సినిమాలపై ఉన్న క్రేజ్ కారణంగా 8వ రోజు గాలోడు వసూళ్లు తక్కువగా నమోదయ్యాయి. అయితే 9వ రోజు మాత్రం ఈ గాలోడు మళ్ళీ పుంజుకున్నాడు. 8వ రోజు వసూళ్లతో పోలిస్తే 9వ రోజు కలెక్షన్లలో 35% గ్రోత్ పెరిగింది. రిపోర్ట్స్ ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 9వ రోజు ఈ సినిమా 40 లక్షల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. బరిలో పోటీగా 3 సినిమాలు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొని, అది కూడా నెగటివ్ టాక్తో ఒక చిన్న సినిమా ఈ స్థాయిలో వసూళ్లు నమోదు చేయడం నిజంగా గొప్ప విషయం. దీంతో మొత్తం 9 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 3,85 లక్షల షేర్, 7,8 లక్షల గ్రాస్ నమోదైంది. ఇక ఇతర ఏరియాలన్నింటినీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా 9 రోజుల్లో ఈ సినిమా 3,94 లక్షల షేర్, 7,25 లక్షల గ్రాస్ నమోదు చేసింది. ఇక ఈ సినిమా 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసిన విషయం తెలిసిందే. 2,70 లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ గాలోడు 4 రోజుల్లోనే ఆ మొత్తాన్ని రికవర్ చేసి లాభాల వర్షం కురిపిస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన లాభాలు లెక్కలు చూసుకుంటే 1,24 లక్షల లాభాలు వచ్చాయి. దీంతో ఇది సూపర్ హిట్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. ఈ గాలోడు సినిమా ఇదే దూకుడుని ఇంకొన్ని రోజుల పాటు కొనసాగిస్తే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోవడం ఖాయం. మరో విషయం ఏమిటంటే మన టాలీవుడ్లో నవంబర్ మంత్ అనేది ఒక డ్రై సీజన్. అంటే నవంబర్ నెలలో వచ్చిన సినిమాలేవి పెద్దగా ఆడిన దాఖలాలు లేవు. అందుకే మన దర్శక నిర్మాతలు నవంబర్లో సినిమాలు విడుదల చేయరు. అలాంటి నవంబర్ నెలలో సుడిగాలి సుధీర్ తన గాలోడు సినిమా రిలీజ్ చేసి మాస్ హిట్ అందుకున్నాడు. మాస్ ఆడియన్స్ని థియేటర్లకు రప్పించి మంచి వసూళ్లను కొల్లగొట్టాడు. ఈ అరుదైన ఘనత సాధించింది ఒక్క సుడిగాలి సుధీర్ మాత్రమే.